పట్టణమును స్వాధీనపరుచుకొనుట కంటే తన ఆత్మను, తన ఆవేశాన్ని, కోపాన్ని స్వాధీనపరుచుకొనగలవాడే గొప్ప వ్యక్తి. సహోదరి సహోదరులు, జ్ఞానం కలిగి జీవించండి. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టండి. అరుపులతో, కేకలతో, భయపెట్టడంతో, పోలీస్ కేసులతో నీ కుటుంబాన్ని కట్టడం సాధ్యము కానే కాదు. ఎప్పుడైతే తను వాక్యం విందో ఆ వాక్యము తన లోపాన్ని బయటపెట్టింది. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? ఎందుకు మనం ఆరాధించాలి? ఎందుకు సంఘంగా, సమాజంగా మనం దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా దేవుని ఆరాధించాలి? మొదటిగా ఆయనను స్తుతించటానికి, ఆయనను కీర్తించటానికి. 2, ప్రార్థించటానికి. వినండి, హన్నా సమస్య కలిగి ఉంది. ఏమిటా సమస్య అంటే తనకు బిడ్డలు లేరు. బిడ్డలు లేని హన్న తన ఇంట్లో ప్రార్థన చేసి ఉండదా? ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటుంది. కానీ తాను అలవాటు ప్రకారం మందిరానికి వచ్చి మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. తాను మందిరంలో చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఏమిటా జవాబు? సమూయేలు అనేటటువంటి గొప్ప యాజకుడు, గొప్ప న్యాయాధిపతి, గొప్ప ప్రవక్త. ఒక్క బాధ్యత కాదండి, యాజకునిగా బాధ్యత ఇచ్చాడు, న్యాయాధిపతిగా బాధ్యతనిచ్చాడు దేవుడు, ప్రవక్తగా బాధ్యతనిచ్చాడు. 3 గొప్ప వ్యక్తిత్వములు కలిగిన వ్యక్తి ఒకడు సమూయేలు. అద్భుతమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ తల్లి ఎక్కడ ప్రార్థన చేసింది? మందిరంలో ప్రార్థన చేసింది. నా ఆలయములో నేను వారి ప్రార్థన ఆలకించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాసం కావాలి. నీకు విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మళ్ళీ అడుగుతున్నా, నీకు సమస్య ఉందా? అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వాక్యము వినాలి. వాక్యం వినాలి అంటే స్వచ్ఛమైనటువంటి సంఘమైన క్రమంగా సంఘ సభ్యునిగా నువ్వు రావాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీలో విశ్వాసాన్ని అందిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీ లోపాలు నీకు తెలియచేస్తుంది. అపవిత్రత నుండి, అవిశ్వాసము నుండి నిన్ను విడిపించి విశ్వాసిగాను, అలాగే విజయకరమైన జీవితం జీవించేవానిగాను నిన్ను మలచగలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యం వినడానికి ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సంధికి రావాలి. మర్చిపోకండి సుమా. హన్నా చేసినటువంటి, మందిరంలో చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా సమూయేలుని పొందుకుంది. కాబట్టి సంగమా, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మొదటిగా ఇల్లు నిర్మించుకోవడంలో, కుటుంబాన్ని కట్టుకోవడంలో నీకు జ్ఞానము అత్యవసరము అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 2, పనిలో నీకు జ్ఞానం కావాలి. ఇంట్లో నీకు జ్ఞానం కావాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి పనిలో నీకు జ్ఞానం కావాలి. నువ్వు ఏ పని చేసినా పనిలో నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు చేసే పని ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను, మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏంటంట? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు అంటే అర్థం ఏమిటి? బుద్ధి గలవాడు అంటే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం కలిగిన వాడు ఎలా చేస్తాడు పని? చాలా శ్రద్ధగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. మరి సోమరుడు ఇచ్చిన పనిని కాస్త తగలేస్తాడు, దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ కలిగి నువ్వు పనిచేయాలి, బాధ్యత కలిగి నువ్వు పనిచేయాలి, బుద్ధి కలిగి నువ్వు పనిచేయాలి. అప్పుడే నీ పనిలో నువ్వు ప్రతిఫలాన్ని చూడగలుగుతావు. మరొక రిఫరెన్స్ చూపిస్తున్నాను. 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును. ఇందాకేముంది? శ్రద్ధగా పనిచేయువాడు ఆస్తికర్త అవుతాడు, ఆర్థికంగా స్థిరంగా ఉంటాడు. ఈరోజు మనలో చాలామంది ఆర్థికంగా చితికిపోయారు, అప్పుల పాలైపోయారు, ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. కారణం తెలుసా? నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చేయటల్లా. ఒకరోజు ఉద్యోగం వెళ్తున్నావు, మరొక రోజు ఉద్యోగానికి వెళ్తల్లా. ఒకరోజు పనికి వెళ్తావు, మరొక రోజు పనికి వెళ్తల్లా. ఒకవేళ నీకు పని ఇచ్చినా ఆ పని నువ్వు సరిగా చేయటల్లా. ఫలితంగా నీ ఇంటికి నువ్వు పట్టుకెళ్లాల్సినటువంటి జీతాన్ని నువ్వు పట్టుకెళ్ళలేకపోతున్నావు. సహోదరి సహోదరులు, నువ్వు ఏ పని చేస్తున్నా ఇతరుల కంటే మిన్నగా చేయాలి, ఇతరుల కంటే భిన్నంగా చేయాలి. వాళ్లకు దేవుని సహాయం లేదు, నీకు దేవుని సహాయం ఉంది. వారికి దేవుడి జ్ఞానం లేదు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతోనే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బద్ధకస్తుని దీవించటం కానీ, బద్ధకస్తుని హెచ్చించటం కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా
మీరు చూడనే చూడరు, బైబిల్లో అస్సలు చూడరు. దేవుడు నిన్ను దీవించాలి, నిన్ను హెచ్చించాలి అని ఆశపడుతున్నట్లయితే సహోదరి సహోదరుడా, నువ్వు నీ చేతికి ఇవ్వబడిన పని శక్తివంచన లేకుండా చేయి, పోస్ట్ పోన్ చేయకుండా చేయి. నీ పై యజమాని నిన్ను చూసినప్పుడు భలా నీలాంటి వాడు మా కంపెనీలో ఉన్నాడు కాబట్టే ప్రశాంతంగా నేను ఈ బాధ్యతలను స్వీకరించగలుగుతున్నాను అని చెప్పేవాడిగా చేయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే, తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయ్యా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది. అశాంతి అసమాధానం ప్రభువా పారిపోతుంది. ప్రతి భర్తను, ప్రతి భార్యను, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని ఇంట్లో నాయన జ్ఞానంతో నింపండి. ఇంటి బయటకు వచ్చి పనిచేస్తున్న చోట నాయన మేము జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తావు. శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు. అంతేగాని నాయన ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగానే అడుగంటిపోయిన జీవితం జీవించడు. శ్రద్ధ కలిగి పనిచేసే, బుద్ధి కలిగి పనిచేసే, జ్ఞానం కలిగి పనిచేసే నాయన ఆత్మీయత మాకు దయచేయండి. తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించమని, మా కళ్ళను, మా ఒళ్ళును నీ రక్తములో కడిగి పవిత్రపరచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.